హాయ్ ఫ్రెండ్స్, వీటిటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది వినుకొండ దగ్గర ఉన్న మదమంచిపాటి ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చెప్పుకోబోయే విశేషాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంజనేయ స్వామి వారి ఆలయము ఎప్పుడు వెలిసింది, స్థల పురాణం ఏమిటి అనే దాని గురించి, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎక్కడా చూడనటువంటి ఒంటి విగ్రహం ఇక్కడ ఎందుకు ఉంది అనే దాని గురించి, ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర వినాయకుని విగ్రహం దగ్గర పాదరక్షకాలు ఎందుకు పెట్టారు అనే దాని గురించి, అన్నిటికీ మించి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కళ్యాణము ఏ విధంగా జరుగుతుంది, వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఇక్కడ కళ్యాణం చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో రక్త సింధూరంతో ఎందుకు పూజ చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తిరునాళ ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి, అన్నిటికీ మించి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ సౌకర్యాలు బాగుంటాయా లేదా, తిరునాళ సమయంలో పిల్లలతో వస్తే సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి, పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు కానీ తినుబండారాలు కానీ దొరుకుతాయా లేదా అనే దాని గురించి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి వివరంగా చెప్పటం జరిగింది. ఇప్పటికే ఈ వీడియో ఎక్కువ సమయం పట్టిందనే ఉద్దేశంతో మరొక వీడియోలో పూర్తి వివరంగా చెప్పటం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. జై ఆంజనేయ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము.